ఏం లేదు వీర్రాజు, జనాలందరిలో మా తలరాతలు మారతాయని బిహారీ బాబుని చూశాక నమ్మకం వచ్చింది. అయ్యా చూసారా, వాళ్ళకి వంగి వంగి దండాలు పెడుతున్నారు. మీరు ఊరికే పెద్ద కదా, మరి మీకెవరైనా అలా దండం పెట్టారా? ఒరే పానకాలు, నువ్వు జతవ్వాగుడు వాగి నాకు పూనకాలు తెప్పించుకో. అలాగే అయ్యా. బిహారీ, ఆ రోజుల్లో మీ నాన్న కట్టించిన రైస్ మిల్ రా. అబ్బో, రైస్ మిల్లు ఈ ఊర్లో కట్టకముందు రైతులందరూ చాలా దూరం వెళ్లి పండించిన పంటలని వేరే ఊరి రైస్ మిల్లులో బియ్యం ఆడించాల్సి వచ్చేది. మా కష్టాలు చూసి హరికృష్ణ గారే పూనుకొని ఆయనే దగ్గరుండి మరి ఈ రైస్ మిల్ కట్టించాడయ్యా మాకు. మా హరికృష్ణకి అన్ని ఆదర్శ భావాలు ఉన్నాయి కాబట్టే దిక్కు ముక్కు లేని అనాథని పెళ్లి చేసుకున్నాడు రా. ఆ హరికృష్ణ గారు ఉత్తముడని మీరు పొగుడుతున్నారు గాని వాడి వల్లనే అమ్మవారికి ఆగ్రహం వచ్చింది, ఈ ఊరు ఇలా మారింది. రేయ్, మీరు మా నాన్నగారి గురించి ఇంకొక్క మాట మాట్లాడితే నేను పెద్ద చిన్న అని కూడా చూడను. మీ నాన్న ఒక ఆదర్శవాది, మీరంతా ఉత్తమ పురుషులు. అందుకే ఇన్ని సంవత్సరాలు ఊరికి దూరంగా ఉండి ఈ రోజు వచ్చి వరాలిస్తే అయిపోతుందా? రేయ్, నిన్ను మా వాళ్ళ గురించి ఇంకొక్క మాట మాట్లాడితే నేను విహారీ, నా మాట విను విహారీ. విహారీ, పెద్దవాళ్ల మీద అలా చేయి లేపకూడదునా? వీర్రాజు, నిన్ను జాలిపడి వదిలేస్తే నువ్విక్కడ బతుకుతున్నావు అని గుర్తుపెట్టుకో. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఏంట్రా వీర్రాజు, నీ బుద్ధి మారదా? నువ్వు నీ తాతలాగే తయారవుతున్నావు. రేయ్, మేం కూడా మీకులాగా ఆలోచిస్తే మీ బ్రతుకులేంటో అర్థం చేసుకో. వీర్రాజు గారు, మీరు కాసేపు గమ్మునుండండి. అయినా వాళ్ళు కూడా మీ వాళ్లే కదా. ఆయన ఒక్కరే కాదు, మీరందరూ మా వాళ్ళే. రే అయిపోయిందా? అయిపోయింది. రేయ్, నేను ఇక్కడ ట్రాన్స్ఫర్లో ఇంటర్చేంజ్ కూడా చేశాను. విహారీ స్విచ్ చేయగానే ఖచ్చితంగా పోతాడు. విహారీ గారు, బాబు, మీ చేతులతో స్విచ్ ఆన్ చేసి మిషన్ ని స్టార్ట్ చేయండి. నాన్న, విహారీ, బాబు,
చెక్ చేస్తున్నాం సార్, ఏం తెలియట్లేదు. డాక్టర్ గారు, నా కొడుకు ఎలా ఉంది? పేషెంట్ని చూసాక కానీ ఏం చెప్పలేవమ్మా. అయ్యో డాక్టర్ గారు. డాక్టర్, నా కొడుకు పరిస్థితి ఏంటి డాక్టర్? హోప్లెస్. చేతులు బూడిదైపోయే